హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ప్రతాప సింగారం లొకేషన్లో 109 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2 BHK హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది ప్రతాప సింగారం బస్ స్టాప్ సంబంధించినటువంటి రోడ్ అండి. సో ఈ చౌరస్తా నుంచి కేవలం మనం వాకబుల్ డిస్టెన్స్ లో హౌస్ దగ్గరకు చేరుకుంటాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ మనం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నామండి. హౌస్ యొక్క డైమెన్షన్ డిస్క్రిప్షన్ లో చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నీట్గా ఉన్నటువంటి కలర్స్ వాడడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ ముందున్న రోడ్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. 30 ఫీట్ రోడ్ అనేది హౌస్ ముందు రోడ్ ఉంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. హైడ్రాకి సంబంధించినటువంటి ఎలాంటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్లియర్ ప్రాపర్టీ అండ్ జెన్యూన్ ప్రాపర్టీ. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క గేట్ చూపిస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గార్డెనింగ్ లాగా అంటే లైక్ ప్లాంటేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ప్లేస్ వదలడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాను. ర్యాంప్ ఏరియా పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ స్టాండర్డ్గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మా నుంచి కానీ బిల్డర్ తరఫు నుంచి ఏమాత్రం కమిషన్ ఛార్జ్ చేయబడదండి. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ బిల్డర్ గారి నెంబర్ అండి. సో బిల్డర్ నెంబర్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను గేట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 2 బైకులు పార్కింగ్ చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ గా పార్కింగ్ ఇచ్చారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము. ఇక్కడ సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగింది. అండ్ వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి దిమ్మెల దగ్గర వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ స్టిక్ చేశారండి. గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. నీట్ గా ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్ తో చేయించారు. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. మనకి పాల్ సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నానండి. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విత్ పట్టీ తోటి ఇక్కడ వర్క్ చేయించడం జరిగిందండి. మార్బల్స్ వచ్చేసి నీట్గా పట్టీ వేసి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. అండ్ నీట్గా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. స్లైడ్ విండో అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్ చూపిస్తున్నాము అండ్ వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. సో మనకి నీట్గా వర్క్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చేయించారన్న విషయం తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. ఓపెన్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా యూనిట్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ అనేది మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్లో మనకి టైల్ వర్క్ చేయించడం జరిగింది అండ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే సైజ్ వైజ్గా మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్లో లాక్ పెట్టారండి. సో దాని రీజన్లో మేము చూపించలేకపోతున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ వాడి ఇక్కడ
ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వైట్ కలర్ మార్బుల్స్ వాడి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్గా విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జే చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూప్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్ని చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం 62 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది, తగ్గిస్తారు. అండ్ అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేద్దాము. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజు అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు. 5 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసిన మనము స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు అన్నింటికి చేరుకుంటాము. అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సింగారం బస్ స్టాండ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఎవరైనా లో బడ్జెట్లో హౌజెస్ చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్గా బిల్డర్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అండ్ హౌజెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.